హలో కన్నా వరుణ్, అమ్మా. ఎలా ఉన్నావు నాన్న? ఏం లేదమ్మా, కూర్చున్నా. తిన్నావా? టైంకి తింటున్నావా కన్నా? ఇంకా లేదమ్మా, తినాలి. ఏంటమ్మా? అమ్మా సరే. అమ్మా నువ్వు తిన్నావా అమ్మా? అలా చేస్తే ఎలామ్మా? నీ ఆరోగ్యం ఏమైపోవాలి? అక్క మొన్నటి మొత్తం కలిపి. అమ్మా అమ్మా అమ్మా, నేను పాస్ అయిపోయా. నాకు తెలుసు కన్నా. నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? నేను చెప్పాను కదా, ఇంజనీరింగ్ చదివేదాకా పాస్ అవ్వాలని. నా వరుణ్ కన్నా నా మాట ఎప్పుడూ ఫెయిల్ కానివ్వడు, బంగారం. నా కొడుకు ఇంజనీరు. అరే వరుణ్, బాయ్ రే. బాయ్. రా కన్నా, వచ్చావా? ఎంతసేపు ఆడుకుంటావు? త్వరగా స్నానం చేయి, స్టూడియోకి వెళ్దాం. స్టూడియోకా? ఎందుకమ్మా? నీకు పాస్పోర్ట్ ఫొటోస్ తీపించడానికి. పాస్ ఫోటోలా? దేనికి? ఇప్పట్నుంచి 10వ తరగతి వరకు నువ్వు హాస్టల్లోనే ఉండి చదువుకోవాలి. హాస్టల్కా? నేను వెళ్ళనమ్మా. నేను వెళ్ళను హాస్టల్కి. ఏంటి కన్నా ఇది చిన్నపిల్లాడిలా? పేటలో హాస్టలు, స్కూలు ఒక దగ్గరే ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలు బాగా చదువుకున్నావనుకో, ఆ పై చదువులు కూడా వాళ్ళే చూసుకుంటారు. నా కన్నవి కదా. నేను వెళ్ళనమ్మా. బాబు ఓకే. అమ్మా నువ్వు కూడా రా అమ్మా, ఒక ఫోటో దిగుదాం. నా కొడుకు ఇంజనీరు. బాబు వరుణ్, మీ అమ్మ వచ్చింది. అమ్మ వచ్చిందా? అమ్మా నాన్న బాగున్నావా? బాగా చదువుతున్నావా? టైంకి తింటున్నావా? తింటున్నానమ్మా. బాగా చదువుకోవాలి నాన్న. చదువుతున్నానమ్మా. నూనె పెట్టుకోలేదా తలకి? ఏమ్మా, వీడి చేరి ఇంకా 4 నెలలు కూడా కాలేదు, అప్పుడే 10 సార్లు వచ్చావు. పేరెంట్స్ విజిటింగ్ అవర్స్ మంత్లీ వన్సే కదా. ఇలా అయితే వీడు పాస్ అయినట్టే. మీ మీద బెంగతో ఇంకేం చదువుతాడు? అమ్మా నేను ఇంజనీర్ అయిపోయానమ్మా. నాకు తెలుసు కన్నా. వరుణ్, నీకు పాస్ వచ్చిందిరా. వరుణ్, నీకు పార్సల్ వచ్చిందిరా. పార్సలా?
ఇందులో మాట్లాడితే నిజంగా వాడికి వినపడుతుందా? అబ్బా తులసక్క, నువ్వు మాట్లాడు. నువ్వేం చెప్పాలనుకున్నావు ఇందులో చెప్పు. వరుణ్ వింటాడు. మీ మాటలన్నీ రికార్డ్ అవుతాయి. అయినా ఇప్పుడు అందరు తమ పిల్లలకి ఇలానే వాయిస్ రికార్డు చేసి పంపిస్తున్నారు. నిజమా? మాట్లాడు. కన్నా వరుణ్, ఎలా ఉన్నావు నాన్న? తిన్నావా? టైంకి తింటున్నావా కన్నా? బాగా చదువుకో నాన్న. నువ్వు ఇంజనీర్ అవ్వాలి నాన్న. అవుతావు కదూ? అవుతావు కదూ? అవుతావు కదూ? అవుతావు కదూ? అమ్మ జ్ఞాపకాలు, తను చెప్పిన మాటలు మన జీవితాంతం మనసులో తిరుగుతూ మనకు దారి చూపిస్తుంటాయి. మనకు తెలిసినా తెలియకపోయినా, అర్థం అయినా కాకపోయినా తను చూపించే ప్రేమ అనంతం. తను ఉన్నా లేకున్నా, మన అలవాట్లు మంచివైనా చెడ్డవైనా అమ్మ సంకల్ప బలమే మనల్ని నడిపిస్తుంది. మనం ఉన్నతంగా ఎదగడానికి పూర్తిగా సహాయపడుతుంది. అమ్మ అనంత ప్రేమ తత్వం.